ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దైవ వాగ్దాన ధ్యానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడింది? ఈ వాగ్దానమునకు ఎవరు వారసులంటే ఫిలదెల్ఫియా సంఘములోని సభ్యులు. నాటి వారికి దేవుడిచ్చిన వాగ్దానము శోధన కాలములో నేను నిన్ను కాపాడేదనని. నేటి దినమున ఆ వాగ్దానము ప్రభువులకు ప్రభు అయిన దేవుడు ఆ యేసు క్రీస్తు వారు నీకు ఈ వాగ్దానం తెలియజేశాడు. భయపడకుము, శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఈ లోకములో శోధనలు ఎదురైనప్పుడు, శోధనలో పడిపోయి నేను దేవునికి దూరం అవుతానేమోనన్న భయము నీలో ఉండకూడదు. నేను నిన్ను కాపాడతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎడల, నిజాయితీ గల క్రైస్తవుల ఎడల క్రీస్తు కూడా నిజాయితీ కలిగి ఉంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని తప్పక అనుసరిస్తూ ఉన్న వారిని ఆయన కాపాడతానని, వాగ్దానమును నమ్మిన వారిని ఆయన ఖచ్చితంగా వారి పట్ల శ్రద్ధ చూపిస్తానని ఈ వాగ్దానంలోని భావము. గనుక తగిన ప్రతిఫలము ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే క్రీస్తు ఎడల నీవు కలిగి ఉన్న ఓర్పు, అనగా ఆయన నీకు ఏదైతే వాగ్దానం చేసినది ఇస్తాడని నీవు నమ్మి ఓపికతో ఉన్నావో దాని విషయమై ఆయన నీకిచ్చిన వాగ్దానమును నెరవేర్చువాడు. గనుక శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీవు కృంగిపోకూడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథములో, శోధన కాలమున నీవు కృంగిన ఎడల, శ్రమల కాలమున నీవు కృంగిన ఎడల చేత కానివాడవగదు అని వ్రాయబడి ఉంది. గనక శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే నేను నిన్ను కాపాడేదను అని సజీవుడైన యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గనక క్రీస్తునందు ప్రియమైన వారలరా, నీవు ఒకవేళ ఈ లోకములో శోధించబడుతూ ఉన్నట్లయితే భయపడవద్దు. ఆ ప్రభువు నిన్ను కాపాడతానని వాగ్దానం చేశాడు. అయితే నీవు చేయవలసిందల్లా ఒకటి, శోధనలు ఎదురైనప్పుడు, శోధకుడు ఎదురైనప్పుడు భయపడకము అని వాగ్దానము చేసిన యేసు వైపు చూడు. ఆయన నిన్ను కాపాడడమే కాకుండా నీ అవసరతను తీర్చి నిన్ను ఆయనకు సాక్షిగా వాడుకుంటాడు. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది శోధన కాలములో. గనక నీవు ఈ లోకములో జీవిస్తున్నావు గనక లోకములో నుండి నీకు శ్రమలు వస్తాయి, లోకములో నుండి నీకు శోధనలు కలుగుతాయి. కానీ నేను జయించాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గనక జయించిన ప్రభువును నీవు కలిగి ఉన్నావు. కనుక జయించిన వారిని దేవుని ఆలయములో స్తంభముగా చేస్తానని వాగ్దానం చేశాడు. గనుక ఆ దేవాది దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతోంది. నీవు శోధనలో పడిపోకుండా, ప్రభువు వైపు చూస్తూ భయపడకుండా నీవు జీవించగలిగితే దేవుడిచ్చిన వాగ్దానము నేను నిన్ను కాపాడెదను అన్న వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతోంది. నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే ఆ ప్రభువు మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానకర్త అయినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు. గనుక ఆ దేవుని సహాయము, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకును నీ ఇంటి వారికి తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియాలోని సంఘమునకు నాయన వాగ్దానం ఇచ్చి, వాగ్దానమునకు మీరు వారసులను చేశారు. శోధన కాలములో నేను నిన్ను కాపాడదనని నాటి దినపు వాగ్దానము నేటి దినము మా ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
నీవు కాపాడే దేవుడవు మాత్రమే కాదు, కానీ ప్రేమించే దేవుడవు. మీ బిడ్డలకు ఏది అవసరమో ఆలస్యమైన వారు కలిగి ఉన్న ఓర్పును బట్టి, సహనమును బట్టి వారి ఎడల మీరు కృప చూపించి కార్యాలు చేస్తారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినపు వాగ్దానమును మా ప్రియ బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చి, మీరు వారికి సమీపముగా ఉన్నారన్న రుజువు వారు నాయన ఎరిగి ఉండునట్లుగా మీ కార్యములు జరిగించుమని, మంచి ఆరోగ్యాలు దయచేయండి, ప్రయాణాలలో మీ భద్రత దయచేయండి. ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు మీరు జరిగించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆశీర్వాదము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు తోడై ఉండి నిన్ను నడిపించి కాపాడునుగాక. ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.